Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bunna YouTube channel. మిత్రులారా ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తున్నానంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసింది కదా. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఈ కోర్సులకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్, పరీక్ష ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటిది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా. ఈపాటికే చాలామంది వీడియోలు మీరు చూసుండొచ్చు. నేను ఎప్పుడు 2 రోజులు లేట్గా పెడతానొచ్చు, కానీ అందరికంటే ఎనాలిసిస్ నాది బాగా ఉంటుంది. మీకు కనుక ఒక 10 నిమిషాల సమయం ఉంటే అయిపోయేంత వరకు కామ్గా చూడండి. దాని తర్వాత మీకు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్, ఏ సిలబస్, ఏ పబ్లికేషన్స్ చదవాలి, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ నేను తప్పకుండా ఇస్తాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మిత్రులరా, మన పరంగా చూస్తే ఉద్యోగాలు లేవు అని తెలంగాణ, ఆంధ్రలో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో అయితే కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ డిపార్ట్మెంట్ నుండి మనకి ఇచ్చినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్లో మనకి 4 రకాల పోస్టులు ఉన్నాయి. ఇంతకుముందే నేను దీనిపైన ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు మాత్రం ఈ 4 రకాల పోస్టులను గురించి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది, ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, మరి కమ్యూనిటీ వైజ్ ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది చెప్తాను. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈ నోటిఫికేషన్లో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏంటి లోపాలంటే, ఇది జోనల్ పోస్టు కాదా అనేది మన తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దీని గురించి వాళ్ళు డీటెయిల్స్ ఎక్కడ చెప్పలేరు. తర్వాత ఇంకొక లోపం ఏంటంటే, ఇక్కడ కామర్స్ వాళ్ళని పూర్తిగా నాట్ ఎలిజిబుల్ చేసేసారు. కామర్స్ బీఎడ్ ఉన్నవాళ్ళు, ఎంకామ్ బీఎడ్ ఉన్నవాళ్ళు, కానీ అంటే ఎంకామ్ బీఎడ్ అంటే టీజీటీ పోస్టులకి, ముఖ్యంగా సోషల్ పోస్టులకి మొత్తానికే ఇవ్వలేకపోయే అవకాశం లేకుండా చేసేసారు. తర్వాత ఇంకొక 2-3 చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను మధ్యలో చెప్తా ఉంటాను. రైట్, ముందుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేటివి, ఇవి కంప్లీట్ సొసైటీ బేస్డ్ ఎగ్జామ్స్ ఈ పోస్టులు అండి. దీనికి ఎగ్జామ్ జరిపించేది మాత్రం ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉంటుంది కదా, వాళ్ళ ఎగ్జామ్ జరిపిస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ సపరేట్ పోస్టులు. వీటికి ఎగ్జామ్ పెట్టేది ఎన్టీఏ అయినప్పటికీ ఇంటర్వ్యూ ఉంటుంది కొన్ని పోస్టులకి. అంటే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ పోస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ మాత్రం స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి బోర్డ్సే కండక్ట్ చేస్తాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ చెప్తున్నారు. ముందుగా అయితే డైరెక్ట్గా వీళ్ళు శాలరీ గురించి చెప్తున్నారు. శాలరీ విషయంలో తీసుకుంటే మన ప్రిన్సిపల్కి 78,800, అంటే ఇంకా హెచ్ఆర్ఏ అవి ఇవన్నీ కలుపుకుంటే 1 lakh వస్తుంది స్టార్టింగే. వైస్ ప్రిన్సిపల్ 56,100, అంటే ఆల్మోస్ట్ ఇది గ్రూప్ 1 కేడర్ కంటే కూడా పెద్ద పోస్టు. ఈ శాలరీ చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ శాలరీ వస్తుంది మన దగ్గర. 80,000 వరకు రావచ్చు, 70,000-75,000 వరకు రావచ్చు. ఇక పీజీటీలలో ఏమేమి పోస్టులు అంటే మనకు ఇంగ్లీషు, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జోగ్రఫీ, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలాంటి పీజీటీ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఈ పోస్టులు వచ్చేసి 47,100, అంటే మన దగ్గర ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ స్కేల్ కంటే కూడా పెద్ద స్కేల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ గ్రూప్ 1 కేడర్ సాలరీ ఇక్కడ ఉన్నది. వీళ్ళకి స్టార్టింగ్లో 60,000-65,000 రావడానికి ఛాన్స్ ఉన్నది. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్గా చూసుకున్నట్టయితే ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 6 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి అవన్నీ ఇక్కడ ఇచ్చేసారు. అయితే ఇక్కడ తెలుగు లేదండి, ఎందుకంటే మన లోకల్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇవ్వలేరు. హిందీ కంపల్సరీ పెట్టారు కాబట్టి తెలుగు పోస్టులు ఇక్కడ లేవు. పీజీటీలో కానివ్వండి, టీజీటీలో కానీ రెండిట్లలో కూడా వీళ్ళు తెలుగు పోస్టులు క్రియేట్ చేయలేదు. ఇక దీని సార్లు వచ్చేసి 44,900, అంటే ఆల్మోస్ట్ ఇది కూడా కొంచెం అటో ఇటో కానీ గ్రూప్ 1 కేడర్ సాలరీ ఇది కూడా. ఓకేనా? అంతే, ఇందులో కూడా ఒక 60,000-65,000 రావడానికి ఛాన్స్ ఎక్కువగానే ఉన్నది. ఓకేనా? రైట్, ఎగ్జామ్ జరిగే విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్లోనే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో ఉంటుంది. ఇక ముందుగా మనం ప్రిన్సిపల్ సంబంధించినటువంటి పోస్ట్ సెలెక్షన్ సిలబస్ మనం చూసుకున్నట్టయితే, ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి 160 క్వశ్చన్స్, 160 మార్క్స్ ఉంటాయి. ఈ 160 సెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్లో వచ్చేసి మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఈ 160కి పర్టికులర్ మనకి టైం వచ్చేసి 3 hours, అంటే 180 minutes. దీంట్లో మళ్ళీ ఇందులో క్వాలిఫై అయిన తర్వాత ఒక పోస్టుకు 2 చొప్పున 1:2 రేషియోలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 40 marks. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ 200 marks ఓవరాల్గా దీనికి సంబంధించి. ఇక్కడ ఇంగ్లీష్ 10 marks, 10 questions. జనరల్ హిందీ, ఇక్కడ హిందీ కంపల్సరీ యాడ్ చేశారండి, 10 marks, 10 questions. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 questions ఉన్నాయి.
తర్వాత వచ్చేసి లాజికల్ రీజనింగ్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ, ఇప్పుడు కామన్గా అన్ని ఎగ్జామ్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇది ఒక 10 మార్క్స్. నెక్స్ట్ అకాడమిక్ అన్నాడు. అకాడమిక్లో ఏమేమి చదవాలి, ఈ మెటీరియల్ ఏంటిది నేను స్పెషల్గా చెప్తాను. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్, దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని ఎగ్జామ్లు పాస్ అవుతారండి, డిపార్ట్మెంటల్ టెస్ట్ అని. అందులో ఉన్న సిలబస్ ఇక్కడ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ బుక్స్ బయట ఎక్కువ మంది దొరకవు. నేను చెప్తా ఇది సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో 160 మార్క్స్ ఇక్కడ వస్తాయి. అయితే ఇక్కడ ప్రతి రైట్ ఆన్సర్కి 1 మార్క్ ప్లస్ ప్రతి 4 రాంగ్ ఆన్సర్లకి 1 రైట్ ఆన్సర్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ ఆల్సో దట్ దే హ్యావ్ దట్ 160 క్వశ్చన్స్ అండ్ 160 మార్క్స్ అండ్ 180 మినిట్స్. అండ్ ఇక్కడ కూడా 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి తీసుకెళ్తారు. ఇంటర్వ్యూలో 40 మార్క్స్. హియర్ ద సేమ్ సిలబస్, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్ అండ్ జనరల్ హిందీ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్, అకాడమిక్స్ వచ్చేసి ఇక్కడ 60 మార్క్స్, అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 40 మార్క్స్. ఇక్కడ ప్రిన్సిపల్కి వైస్ ప్రిన్సిపల్కి కొంచెం తేడా ఉన్నది. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ 70 మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 40 మార్క్స్ ఇచ్చాడు. అకాడమిక్ వచ్చేసి ఇక్కడ 60 మార్క్స్ ఇచ్చి ఇక్కడ అకాడమిక్లో వచ్చేసి ఓన్లీ 30 మార్క్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడే చెప్తున్నాడు వైస్ ప్రిన్సిపల్ అంటే ఆయన అకాడమిక్ ఎక్కువగా చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలని ఈజీగా మనకు క్వశ్చన్ పేపర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ పీజీటీలో ఏమున్నది. పీజీటీ విషయంలో సేమ్ 160 మార్క్స్, 160 క్వశ్చన్స్ అండ్ 180 మినిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ 40 మార్క్స్కి ఉన్నది. ఇక సిలబస్ వచ్చేసి మళ్ళీ 10 మార్క్స్ ఇంగ్లీష్, హిందీ 10 మార్క్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ సేమ్ జీకే ఇచ్చేసాడు. తర్వాత అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఇవి 2 అడిషనల్గా ఇప్పుడు కొత్తగా టీచింగ్ జాబ్లో ఇంతవరకు ఎక్కడ కూడా అడగలేదండి. ఇప్పుడు అడిగారు. బ్యాంకింగ్ సెక్టర్లో, ఎస్ఐలో లాంటి అడిగేది ఇక్కడ మాత్రం అడిగారు. దీనికి సంబంధించిన సిలబస్, చదవాల్సిన బుక్స్ నేను ఎండింగ్లో చెప్తాను. నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ 5 మార్క్స్ ఇచ్చేసాడు. నెక్స్ట్ టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ పెడగాగి, అంటే మన మెథడ్, బీఎడ్లో మనం మెథడ్ చదువుతాం కదా, దానిపైన మెథడ్ మనం ఏదైతే తీసుకున్నామో మనం అప్లై చేసే సబ్జెక్ట్ సంబంధించిన మెథడ్ వచ్చేసి మనకి 20 మార్క్స్ ఇచ్చాడు. సబ్జెక్ట్ మన ఓన్ సబ్జెక్ట్లో వచ్చేసి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఇచ్చేసాడు. ఓవరాల్గా 160. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఒక పోస్ట్కి 2 సెలెక్ట్ చేసుకొని పీజీటీలకి ఇంటర్వ్యూ చేస్తారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి టీజీటీ, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇక్కడ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్కి వచ్చేసి నో ఇంటర్వ్యూ, డైరెక్ట్గా 180 క్వశ్చన్స్ వీళ్ళకి, అంటే 180 క్వశ్చన్స్ 180 మినిట్స్. ఇంటర్వ్యూ లేదు కాబట్టి క్వశ్చన్ పేపర్ టఫ్ చేశాడు వీళ్ళకి. ఇంకా డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అంటే వాళ్ళకి 160 క్వశ్చన్స్, వీళ్ళకి 180 క్వశ్చన్స్ డైరెక్ట్ ఇచ్చేసారు. సేమ్ హిందీ, ఇంగ్లీష్, జీకే, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ చేసి టీచింగ్ ఆప్టిట్యూడ్కి 20 మార్క్స్ తీసుకొని సబ్జెక్ట్ విషయంలో మాత్రం 100 మార్క్స్ తీసుకున్నారు. అంటే ఈ 100 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మన ఏరియాలో డిఎస్సి, టీఆర్టీతో సమానం. ఇంకా అడిషనల్గా ఇవి ఉన్నాయన్నమాట. వీళ్ళకి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నాయి. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఇది ఇక్కడ మనకి ఇంతవరకు తెలుసుకున్నది. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ప్రతి 4 రాంగ్ ఆన్సర్లకు 1 రైట్ ఆన్సర్ పోతుంది. అంటే 0.25 మనకి ఉన్నదన్నమాట. ఓకేనా. రైట్, ఇక్కడ దాకా ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఈ ఎన్టీఏ వాళ్ళ నెంబర్ ముందుగానే గుర్తుపెట్టుకుని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుని, దీని అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేయడం అనేది అంత ఈజీగా అయ్యే ప్రాసెస్ కాదు. ఎన్టీఏ వాళ్ళది నేను ఇంతకుముందు ఒక 8-10 మందికి నేను అప్లై చేశాను వేరే ఎగ్జామ్స్కి. అప్లికేషన్ ఫామ్సే 15, కనీసం ఒక 8 నుండి 10 డిఫరెంట్ ఏమంటారు విండోస్ ఉంటాయి. వాటిని అన్నింటిని అప్లై చేయాలి కాబట్టి చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. చూసుకోండి. ఓకేనా. రైట్, ఇక ఎగ్జామ్ విషయంలో మనం చూసుకున్నట్టయితే టైం టేబుల్ అయితే మనకి జూన్ 1st వీక్ అన్నాడు. కానీ మార్నింగ్ 9 నుండి 12కి ఒకటి, మళ్ళీ 3 నుండి 6 వరకు ఒకటి మనకి టైం టేబుల్. తర్వాత కోవిడ్ నిబంధనలు అవి అని చెప్పి ఇది మనకు పెద్దగా అవసరం లేకపోవచ్చు. డైరెక్ట్గా మనం అనుకునే మన టార్గెట్ టాపిక్కి వెళ్దాం. అస్సలు టాపిక్స్కి వచ్చేసాం. నౌ దిస్ ఈజ్ దట్ ఎలిజిబిలిటీ. సో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ ఫర్ ద ప్రిన్సిపల్ పోస్ట్? సో ప్రిన్సిపల్ పోస్ట్ ఎలిజిబిలిటీ మనం చూసుకున్నట్టయితే 50 ఇయర్స్ కంటే తక్కువగా ఉండాలి, ఎక్కువ ఉండద్దు అన్నాడు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఇక మిగతా గవర్నమెంట్ ఉద్యోగులకు, బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అంటే 5 ఇయర్స్ ఏమో ఎస్సీ, ఎస్టీలకు ఉన్నది, 5 ఇయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉన్నది, 3 ఇయర్స్ ఏమో బీసీలకి రిలాక్సేషన్ ఉన్నది. ఇక్కడ మినిమం ఏజ్ ఎంత అనేది మనకు చెప్పలేడు. అంటే కామన్గా డిగ్రీ, పీజీ పూర్తయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో మనం పరీక్ష రాసుకోవచ్చు. కానీ 50 ఇయర్స్ అయితే ఎక్కువగా ఉండకూడదు అన్నాడు. ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అంటే కంపల్సరీగా పీజీ పూర్తయి ఉండాలి. దెన్ ఆఫ్టర్ బీఎడ్. నెక్స్ట్ ద పర్సన్ షుడ్ హ్యావ్ ద ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే టాలెంట్ ఒకటి ఉండాలి అన్నాడు. కానీ దీనికి ఎలాంటి ప్రూఫ్ అడగలేదు. మేబీ ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏముండాలి దీంతో పాటుగా
ది పర్టికులర్ పర్సన్ అంటే ఆయన గవర్నమెంట్ కానివ్వండి లేదా ఎయిడెడ్ అండి ఆర్ ప్రైవేట్ సెక్టర్ కానీ లేదా సిబిఎస్ఈ ఏదైనా పర్లేదు అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయినా పర్లేదు, ఓకేనా. ఈ లెవెల్లో అయితే ఒక ఎనలాజస్ పోస్ట్ అంటే ఒక మంచి రెస్పెక్టబుల్ అంటే ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ ఈ హోదా అయినా కానీ పనిచేసి ఉండాలి, ఓకే. లేదంటే అంటే దీంతో పాటు పనిచేసి ఉండాలి, ఇది 10 years వరకు పనిచేసి ఉండాలి. అలా అవ్వకపోతే ఇదే కాలేజీలలో ఇదే స్కూళ్ళలో ఎక్కడైనా సరే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఎక్కడ సెక్టర్లో అయినా సరే పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ ఏదైనా ఒక హోదాలో చెప్పిన ఈ హోదాలో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతారు, సార్ నాకు 9 సంవత్సరం ఉంది సార్, నేను ఎలిజిబులా, నేను 3 సంవత్సరం ఎలిజిబులా, ఇవేవి కాకుండా కరెక్ట్ విన్న వాళ్ళకి డౌట్లు రావు. నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్ట్, వైస్ ప్రిన్సిపల్ అంటే ఏమంటున్నాడు, షుడ్ బి అండర్ దట్ 45 years అన్నాడు. ఈ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ విషయంలో తీసుకుంటే ఒకటి మాస్టర్స్ డిగ్రీ, రెండోది బిఎడ్ అడిగాడు, పీజీ బిఎడ్ అడిగాడు, సేమ్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అని అన్నారు. నెక్స్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అంటే పీజీటీగా వర్క్ చేసినటువంటిది కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా టీజీటీ లెవెల్లో లెక్చర్ లెవెల్లో పనిచేసినా ఓకే అన్నాడు. దీంతోపాటు ఏమన్నాడంటే 47 and 460 ఈ లెవెల్లో అంటే పని చేసినటువంటి ఉద్యోగులు ఎలిజిబుల్ అన్నాడు. ఇందాక చెప్పా ఈ దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి. ఇది ప్రైవేట్ వాళ్ళకి ఎలా చేస్తాడు, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఈ లెవెల్ శాలరీ అనేది ఉండదు. నిజానికి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఈ లెవెల్ శాలరీ ఇవ్వడం కానీ దాన్ని అఫీషియల్గా చెప్పడం కానీ ఏ కాలేజీలు చెప్పవు, ఏ స్కూళ్ళు చెప్పవు. మరి అలాంటప్పుడు ఇక్కడ దీన్ని మరి పీజీటీకి మన ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చిన వాళ్ళకి ఎలా అనేది ఇక్కడ మనకు క్లియర్గా చెప్పలేదు. లెవెల్ 8 అన్నాడు కాబట్టి మేబీ ప్రైవేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏం చెప్పలేదు. కానీ ఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆటోనమస్ అన్నాడు, స్టేట్ స్కూల్సే అన్నాడు, స్టేట్ గవర్నమెంట్ అన్నాడు, కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ అని అడగలేదు. అంటే దీన్ని బట్టి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి ప్రైవేట్ వాళ్ళు నాట్ ఎలిజిబులా అనేది ఒక క్వశ్చన్ ఉన్నది. దీనిపైన ఇంకా మాత్రం క్లారిటీ లేదు. సరే ఏదేమైనా అప్లై చేసుకొని పెట్టుకోవడం మన అవసరం. ఇంకా ఏమన్నాడంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇంకా బెటర్ అన్నాడు, ఓకేనా. రైట్, లెట్ వీ కెన్ సీ దీని గురించి చూద్దాం, నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ పీజీటీ, ఎక్కువ మంది మన ప్రిపేర్ అయ్యేది కూడా పోస్ట్ పీజీటీ పోస్ట్కి. పీజీటీ విషయంలో తీసుకుంటే 40 years కంటే తక్కువ ఉండాలి అన్నారు. మళ్ళీ సేమ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి 5 years, బీసీలకి 3 years, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 years కామన్గా ఉన్నది. తర్వాత ఇక్కడ ఫస్ట్గా మనం వచ్చేసి పీజీ చేసి ఉండాలి. ఇక్కడ మార్క్స్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ 50% మార్క్స్ అడిగాడండి, ఓకేనా. ఇక్కడ ఏమండి 2 years ఇంటర్మీడియట్ అయి ఉండాలి, ఓకేనా. సారీ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్, సరే ఇది మనకు అవసరం లేదు. డైరెక్ట్గా పీజీలో 50% ఉండాలి. నెక్స్ట్ ఈ పీజీలో మన సబ్జెక్ట్ లేదంటే ఇంగ్లీష్ లేదా హిందీ అయితే కూడా ఇక్కడ చూడండి హిందీ ఆర్ సాంస్క్రిట్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ కొద్దిమంది విద్వాన్లు చేసిన వాళ్ళు ఇంకేదో ఉంటారండి. వీళ్ళకి ఏమంటే డిగ్రీలో కంపల్సరీగా హిందీ ఆప్షన్గా ఉండి వాళ్ళు మళ్ళీ పీజీ చేయాలన్నాడు. ఇప్పుడు నాకు కొద్దిమంది మళ్ళీ డౌట్లు అడుగుతారు, సార్ నేను ఒరిస్సాలో చేశాను, పంజాబ్లో చేశాను, పశ్చిమ బెంగాల్లో చేశాను సార్, నేను ఎలిజిబుల్ అని అంటారు. వాళ్ళ గురించి నా క్వశ్చన్కి నాకు కూడా ఆన్సర్ ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే మీకు ఇక్కడ నేను చెప్పింది అర్థం చేసుకోండి. మ్యాథమెటిక్స్ విషయంలో తీసుకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఓకేనా. అంటే ఫిజిక్స్ విషయంలో తీసుకుంటే ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఎవరైనా ఎలిజిబులే. కెమిస్ట్రీ విషయంలో తీసుకుంటే జనరల్ కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ ఎవరైనా ఎలిజిబులే. ఇక బయాలజీ విషయంలో తీసుకుంటే బాటనీ అయినా, జువాలజీ అయినా, లేదా లైఫ్ సైన్స్, లేదా బయాలజికల్ సైన్స్, లేదా జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యూలర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఇలా ఏదైనా పర్లేదు ఇక్కడ ఉన్నటువంటి పీజీటీకి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 10th level కాబట్టి బాటనీ అయినా జువాలజీ అయినా ఎవరైనా చెప్తారు అనే ఉద్దేశంతో ఇలా బాటనీ జువాలజీ ఏది పీజీ చేసినా వాళ్ళని అడిగాడండి. నెక్స్ట్ హిస్టరీ విషయంలో తీసుకుంటే కంపల్సరీగా హిస్టరీ కంపల్సరీగా ఉండాలి. జాగ్రఫీ వాళ్ళకి జాగ్రఫీ మాత్రమే ఉండాలి అని అన్నాడు, ఓకేనా. ఇక్కడ పీజీటీ కామర్స్ కూడా ఉన్నాడు. అయితే కామర్స్ అంటే మరి ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్నట్టే, ఎందుకంటే కామర్స్ అనేది స్కూల్లో చెప్పరు కాబట్టి వీళ్ళకి వచ్చేసి ఎంకామ్ కంపల్సరీగా అడిగారు. అయితే ఇక్కడ ఎవరైతే బిజినెస్ ఎకనామిక్స్ చేసి ఉన్నారో ఎంకామ్లో అప్లైడ్ ఎంకామ్ చేశారో వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్, క్లియర్గా ఆ విషయం కూడా చెప్పాడు. నెక్స్ట్ ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ బిజినెస్ ఎకనామిక్స్ కానీ ఎలిజిబుల్. తర్వాత ఇన్ఫర్మేటిక్స్ విషయంలో తెచ్చుకుంటే టెక్నాలజీలో బీటెక్ చదివిన వాళ్ళ విద్యార్థులు ఎవరుతున్నారో ఐటీ కానివ్వండి లేకపోతే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంటెక్ చదివిన వాళ్ళు ఆ కంప్యూటర్ సైన్స్ వీళ్ళు ఇవ్వాలని పర్లేదు, దీనికి ఎలిజిబులే. కాకపోతే వీళ్ళకి బీఎడ్ ఉండాలి మళ్ళీ. సో బీఎడ్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఓకేనా. ఆ తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కామన్గా అడిగాడు. నెక్స్ట్ టీజీటీ, చాలా స్పీడ్గా మాట్లాడతాను నేను. టీజీటీ పోస్ట్లో 35 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉండాలన్నాడు. సేమ్ యాజ్ టీజ్ 3 years ప్లస్ 3 years ఫర్ ఎస్సీలకి ఎస్టీలకి అండ్ నెక్స్ట్ 5 years ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ 3 years ఫర్ బీసీస్, ఓకే. ఇక్కడ వచ్చేసి ఎనీ డిగ్రీ విత్ 50% అని అడిగాడు ఫస్ట్.
నెక్స్ట్ వచ్చేసి టీజీటీ హిందీ చేయాలంటే హిందీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండాలి డిగ్రీలో. ఇంగ్లీష్ చేయాలంటే ఇంగ్లీష్ 3 years సబ్జెక్ట్గా ఉండాలి, అంటే ఇంగ్లీష్ లిటరేచర్ అయి ఉండాలి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, కొద్దిమంది ఇంగ్లీష్ లిటరేచర్ చేయరు కానీ వాళ్ళకి ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, మరి వాళ్ళు ఎలిజిబుల్ అయినా ఇక్కడ చెప్పలేదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాలి, ఏం చేయాలి, ఇంగ్లీష్ యాజ్ ఏ స్పెషల్ సబ్జెక్ట్ ఇన్ 3 years, అదర్వైజ్ పీజీలో ఇంగ్లీష్ ఉండాలని చెప్పలేరు. మరి దీన్ని బట్టి వీళ్ళు ఎలిజిబులా కాదా అనేది ఇక్కడ లేదు. సరే, ఎంఏ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకొని పెట్టుకొని ఆన్లైన్లో చూద్దాం అది ఎలా ఉంటుందో పరిస్థితి. నెక్స్ట్ వాళ్ళకి ఒక లెటర్ పెడదాం. ఇకపోతే సోషల్ స్టడీస్ విషయంలో చూసుకుంటే ఇక్కడ అస్సలు సిసలైనటువంటి ఇబ్బంది బీకామ్ వాళ్ళకు జరిగిందండి. నిజానికి బీకామ్ వాళ్ళు చాలామంది సోషల్ సబ్జెక్ట్ చెప్పడానికి వస్తుంటారు, వీళ్ళకి క్లియర్ ఇచ్చేసరి డిగ్రీలో హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఈ వీటిలలో కంపల్సరిగా 1 సబ్జెక్ట్ వాళ్ళకు డిగ్రీ లెవెల్లో ఉండాలి అని అంటున్నాడు. అంటే హిస్టరీ, జాగ్రఫీ ఇవి ఉంటూ ఇంకా ఏదైనా ఉండాలి అని అంటున్నాడు. అంటే హిస్టరీ, జాగ్రఫీ అని కంపల్సరీ ఉంటుంది. కాబట్టి బీకామ్ వాళ్ళకి ఇది ఉండదు కాబట్టి వీళ్ళు నాట్ ఎలిజిబుల్ సోషల్ పోస్ట్కి. ఓన్లీ బీఏ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఇప్పుడు. నెక్స్ట్ టీజీటీ మ్యాథమెటిక్స్ విషయంలో తీసుకుంటే వీళ్ళకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మ్యాథ్స్ ఉండాలి, మ్యాథ్స్తో పాటు కంపల్సరీగా వీళ్ళకి ఫిజిక్స్ ఉండాలి. లేదు కెమిస్ట్రీ, లేదా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్ ఏదో ఒకటి వీళ్ళకి ఆప్షన్గా ఉండాలి, కానీ కంపల్సరీగా ఫిజిక్స్ అయితే ఉండాలని అడుగుతున్నాడు. ఏదైనా ఒకటి ఉండాలి. కాబట్టి ఎంపీసీ వాళ్ళకి కామన్గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే కామన్గా ఉండే సబ్జెక్ట్. తర్వాత సైన్స్ విషయంలో తీసుకుంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, తర్వాత ఇక్కడ ఏవైనా 2 అంటే బాటనీ, జువాలజీ అంటే బీజెడ్సీ విద్యార్థులు కానీ ఎంసీసీఎస్ విద్యార్థులు కెమిస్ట్రీ అంటే బాటనీ, జువాలజీ 2 ఉండి అండ్ కెమిస్ట్రీ, లేకపోతే అది వీటి అంటే బీజెడ్సీ వాళ్ళే కామన్గా దీనికి ఎలిజిబుల్ అండి సైన్స్ సబ్జెక్ట్కి. తర్వాత అన్నిటితో పాటు బీఎడ్ కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. బీఎడ్తో పాటు ఇంకొక పెద్ద బాంబు వేల్చేస్తారు, ఏంటో తెలుసా, సెట్ క్వాలిఫై ఉండాలి. సెట్ నథింగ్ బట్ సెట్ కాదు, టెట్ క్వాలిఫై ఉండాలి. సార్ టెట్ అంటే మరి మా తెలంగాణలో గత 5 ఏళ్ళుగా లేదు సార్, 4 ఏళ్ళ లేదు సార్ అంటే దయచేసి నన్ను తిట్టకండి, నా వీడియో కింద పిచ్చిగా మెసేజ్లు చేయకండి. మీకు కోపం ఉంటే ఎవరు టెట్ నోటిఫికేషన్ ఇవ్వట్లేదో, ఎవరు ఎగ్జామ్ మిమ్మల్ని రాయించట్లేదో వాళ్ళని తిట్టుకోండి, మీకు ఓటేసిన వాళ్ళని మీరు క్వశ్చన్ చేయండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీటెట్ క్వాలిఫై అయినా పర్లేదు, మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెట్ ఎగ్జామ్లో ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళకి ఎలిజిబుల్ అండి, ఓకేనా? రైట్. మళ్ళీ టెట్ అనేది 7 సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి సార్ నేను ఇంతకుముందు రాశాను, మరి నేను 7 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఎలిజిబులా, ఇలాంటి వాళ్ళందరూ క్వశ్చన్లకి ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సరే, మీ క్వశ్చన్ మీరు ఇవ్వండి, నేను చెప్తాను. నెక్స్ట్ ప్రొఫెషన్స్ హిందీ అలా అడిగారండి. ఏది ఏమైనా మన ఏజ్ అనేది 2021 ఏప్రిల్ 30 వరకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుంటాడు, ఓకేనా? రైట్. ఇక్కడతో ఆల్మోస్ట్ ఆల్ మనం మెయిన్ కాన్సెప్ట్స్ వరకు చెప్పుకున్నాం. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలనేది సపరేట్ ఒక వీడియో నేను చేస్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఉన్నాయండి. ఆ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్కి, వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే 2000, పీజీటీ, టీజీటీకి అయితే 1500. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ₹1 కట్టవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళు మాత్రం కంపల్సరీ డబ్బులు కట్టవలసిందే. బీసీలు, ఓసీలు మొత్తం కట్టాలి. ఇక్కడ కీళ్ళకి బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ వీళ్ళ కేటగిరీస్ వాళ్ళకి నో ఫీ, ఓకే? అండ్ నెక్స్ట్ విషయంలోకి వచ్చేద్దాం. ఇక ఈ ఆన్లైన్ మోడ్లో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్లో ఏ రకంగా చేస్తారు, ఎక్కడ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు, ఇది మనకు కావాల్సినటువంటి డాటా, ఓకేనా? ఇక్కడ విషయంలో మనం చూసుకున్నట్టయితే పేజ్ నెంబర్ 33లో వీళ్ళు క్లియర్గా ఇక్కడ రేషియో ఇచ్చేసాడు కదా, ఓకే? రేషియో పేజ్ నెంబర్ 25లో ఉంది మనకి. ఒకసారి 25లో ఒక్కసారి సింపుల్గా అలా చూద్దాం, చూస్తే మనకి రేషియో చెప్పేశారు. ఇక్కడ కూడా సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చాడండి. మనకి ఫస్ట్ ఎవరికైతే టీజీటీ, పీజీటీలకు అయితేనేమో టీచింగ్ ఆప్టిట్యూడ్ అంటే మన సొంత సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అయితేనేమో వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్లో ఎక్కువ మార్కులు ఉన్న వాళ్ళని ముందు ప్రియారిటీ తీసుకుంటారు. తర్వాత ప్రిన్సిపల్కి అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. ఒకవేళ ఈ మార్కులు కనుక సమానం అయితే ఇక్కడ టైఅప్ జరుగుతాయి. ఆ తర్వాత రెండో ప్రియారిటీగా అనలిటికల్ ఎబిలిటీని తీసుకుంటారు. సో ఇదన్నమాట, అంటే ర్యాంకు క్రిటేరియా సెట్ చేయడానికి వీళ్ళని ఇంటర్వ్యూ వెళ్ళడానికి ఇది ఒక క్రిటేరియా తీసుకున్నారు, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక ఒకవేళ అవి కూడా సమానంగా ఉంటే ఏజ్ కూడా సమానంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ముందు అవకాశం ఇస్తామన్నారు. ఏజ్ నుండి అక్కడ దాకా పోరు కానీ మన వాళ్ళు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 33లో మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. లెట్ వీ కెన్ డిస్కస్ 33 పేజ్ నెంబర్. వచ్చేసింది. ఈ 33లో ఏం చెప్పారు మనకి, ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి చెప్పేశారు. ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వచ్చేసి 117 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి 262 పోస్టులు ఉన్నాయి. ఇది ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనేది చూసుకుంటే మనకి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్గా చూసుకుంటే మనకి ప్రిన్సిపల్ పోస్టులు 14. ఇందులో యూఆర్ అంటే అన్రిజర్వ్ కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఎస్సీలకు రిజర్వ్లో 2 ఉన్నాయి. ఎస్టీలకి 1 పోస్ట్ ఉన్నది. ఆల్ బీసీ కలిపి 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 1 ఉన్నది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉమెన్ కేటగిరీలో వాళ్ళకి ఉమెన్ రిజర్వేషన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ ఉమెన్లో 1 ఉన్నది. ఎస్టీ ఉమెన్లో 1 ఉన్నది. బీసీ ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫైనల్గా 1 పోస్ట్ ఉంది. ఇది ప్రిన్సిపల్కి సంబంధించింది. అదే వైస్ ప్రిన్సిపల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 6 పోస్టులు వచ్చేసి వైస్ ప్రిన్సిపల్కి ఉన్నాయి. ఇక రిమైనింగ్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక ఇక్కడ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు, ఇక్కడ పీజీటీలు ఏపీలో పీజీటీలు లేవు కాబట్టి ఓన్లీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇంగ్లీషులో ఫస్ట్ తీసుకుంటే మొత్తం 20 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. ఈ 20లో వచ్చేసి మనకి ఓపెన్లో వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో 3 పోస్టులు ఉన్నాయి. ఎస్టీలో 1 ఉంది. ఓబీసీ అన్నీ కలిపి బీసీ వాళ్ళకి వచ్చేసి 6 ఉన్నాయండి. మళ్ళీ ఇందులో బీసీఏ, బీసీబీ, బీసీ లాంటివి ఏమైనా ఉంటాయంటే అదైతే ఇక్కడ మనకి ఏం చెప్పలేడు. కానీ స్టేట్లో ఉన్న రిజర్వేషన్ బేస్నే జాబ్ ఇస్తామన్నారు. మరి ఈ 6 పోస్టులని మన స్టేట్ ఏం చేయాలంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీకి కన్వర్ట్ చేయాలి. దీనిపైన ఎలా ఉంటుంది అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఉమెన్ విషయంలో తీసుకుంటే ఉమెన్కి ఓవరాల్గా చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఓపెన్లో ఓబీసీలో 4 ఉన్నాయి. అంటే 7 పోస్టులు, 8, 9, 10 పోస్టులు వీళ్ళకి వెళ్ళిపోయినాయి. రైట్. ఇక హిందీ విషయంలో తీసుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది నాకు, ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది కంప్లీట్ పోస్టులు. ఇక తెలంగాణ విషయంలో తీసుకుంటే ఒకసారి తెలంగాణ పేజ్ నెంబర్ 41లో ఉంది మనకి తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. లెట్ వీ కెన్ సీ ఇన్ ద పేజ్ నెంబర్ 41. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్ల యొక్క సంఖ్య, ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి నిజానికి. తెలంగాణ సపరేట్ ఒక వీడియో చేస్తుంది. దీంట్లో ప్రిన్సిపల్ పోస్టులు 11 ఖాళీ ఉన్నాయి. ఇక్కడ మనకు చూస్తే వేకెన్సీ లిస్ట్ కనబడుతుంది. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు ఓవరాల్గా 6 ఉన్నాయి. 6 కనబడుతుంది. తర్వాత పీజీటీ పోస్టులు మాత్రం మనకి అన్ని సబ్జెక్టులకి ఎక్కువగానే ఉన్నాయండి. సేమ్ పోస్టులు దాదాపు అన్నిటికీ తీశారు. మనకి చూస్తే ఇంగ్లీష్ 7, ఇది ఓపెన్లో 7 అన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఇది మనకు ఉన్న పోస్టులు మొత్తం 7. ఈ 7లలో 3 వచ్చేసి అన్రిజర్వ్డ్, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఈ తర్వాత ఉమెన్కి సంబంధించింది. ఇది పీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. నేను దీనిపైన సపరేట్ ఒక వీడియో చేసి పెడతా. టీజీటీలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయంటే ఇంగ్లీషు తెలంగాణ రాష్ట్రంలో 34 పోస్టులు ఉన్నాయండి. 16 ఓపెన్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి అయితే వచ్చి 6 ఓపెన్లో ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి ఎస్సీకి 5 రిజర్వేషన్లు పోయినాయి. ఎస్టీకి 3 పోయినాయి. బీసీకి అన్నిటి కలిపి మళ్ళీ 8 ఉన్నాయి. ఇప్పుడు మీరు బీసీ అనుకోండి, మీరు బీసీ అనుకుంటే మీకు ఇక్కడ 8 రిజర్వేషన్లో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మీకు 16 + 8 మీకు ఉన్నట్టు. ఒకవేళ మీరు ఎస్సీ అనుకుంటే మీకు ఇక్కడ 5 + 16 ఉన్నట్టు. అదే మీరు లేడీ అనుకోండి, లేడీలలో మీరు బీసీ అనుకోండి, అంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఇవి 4 + లేడీ రిజర్వేషన్లో 6, 10 + బాయ్స్ రిజర్వేషన్లో ఉన్నాయి 8, 18 ప్లస్ మీకు ఓవరాల్గా రిజర్వేషన్ ఉన్నటువంటి 16. ఇన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు ఉమెన్ అయితే. నేను గురించి దీనికి సపరేట్గా ఒక అనాలిసిస్ ఇచ్చి చెప్తాను. ఓకేనా, రైట్. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా మనకి పేజీలలో చివరిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే సెంటర్స్ గురించి లాస్ట్ పేజ్లో ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణ రాష్ట్రంలో పాత జిల్లాలో దాదాపుగా ఒక్కొక్క సెంటర్ ఉందని మనం చెప్పొచ్చు. దీని ప్రకారం పాత జిల్లాలన్నింటిలో కూడా సెంటర్ ఇచ్చేశాడు. సిద్దిపేట లాంటివి కూడా ఇంక్లూడ్ అయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా ఓల్డ్ జిల్లాలలో ప్రతి ఏరియాలో కూడా మనకు సెంటర్ అనేది ఉన్నది. ఇక తెలంగాణ చూసుకుంటే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, తర్వాత సిద్దిపేట ఇలాంటివి మనకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే సెంటర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూల నుండి ఆ మూల కంటే అనంతపురం నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు కూడా వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. జస్ట్ ఆంధ్ర వాళ్ళు చూస్తారు కాబట్టి మీకోసం ఒక్క నిమిషం ఇలా ఆపేస్తా. రైట్, అనంతపూర్ కానీ ఇక్కడ భీమవరం, చీరాల చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఆంధ్రాలో. నిజానికి ఇక మీరు చూసుకుంటే జరిపింది. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు అవర్ ఏకలవ్య మోడల్ స్కూల్స్. ఒకటే మిత్రులారా, కష్టపడి చదవండి. ఇక్కడ మీకు కొన్ని చెప్పిన సార్ మరి సిలబస్ ఏంటిది సార్ అంటే నేను సిలబస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ సిలబస్లో ఏమేమి అడుగుతున్నాడు, మనం ఏం చదవాల్సింది ఉంది,
అనేది నేను సపరేట్ వీడియో చేస్తా. ఆ సిలబస్ సంబంధించి మీరు చూడండి, నెక్స్ట్ వీడియోలు వస్తాయి. దాంతోపాటు సిలబస్ ఎనాలిసిస్ చేస్తా, ఏ మెటీరియల్ చదవాలి, ఎట్లా చదవాలి, ఎక్కడ నుండి మెటీరియల్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇదంతా సిబిఎస్ఈ సిలబస్ అని అడుగుతున్నాడు, సిబిఎస్ఈ బుక్స్నే చదవండి అంటున్నాడు. అంత క్లియర్ చెప్తున్నారు, వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు సిబిఎస్ఈ బుక్స్ మనకి ఎక్కడ దొరకాలి? మనం చాలామంది ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే రెడీమేడ్ మెటీరియల్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెటీరియల్ ఇస్తే దాన్ని బట్టి అయిపోయేదాకా చదువుతారు, ఉద్యోగం వచ్చిందా లేదా. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావండి. టెక్స్ట్ బుక్ను మాత్రమే చదవాలి. టెక్స్ట్ బుక్ని చదువుతూ, టెక్స్ట్ బుక్ని ఎనాలిసిస్ చేస్తూ, సిలబస్ని మన మెదడులోకి ఎక్కించి మనమే ఒక మెటీరియల్ తయారు చేయగలగాలి. అట్లా అయితేనే ఉద్యోగాలు వస్తాయి తప్ప ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా హెవీ కాంపిటీషన్ ఉంటుంది మిత్రులారా. క్వశ్చన్ పేపర్ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అంత ఈజీ కాదు ఇక్కడ ఉద్యోగం సాధించడం అనేది. బట్ భయపడకండి, నాకు తోచినంతగా హెల్ప్ అయితే నేను చేస్తాను. ఎందుకంటే మేము ఇలాంటి రాష్ట్రమే ఉద్యోగాలను సంపాదించిన వాళ్ళమే కాబట్టి మాకు ఎంతో అంటే బాగా అనుభవం లేకపోయినా ఉన్న కొద్ది అనుభవాన్ని వీఆర్ రెడీ టు షేర్ విత్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.